2015 నుంచి ప్రారంభించిన పనిని 2019లోగా పూర్తి చేయకపోవడంతో అమరావతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అక్కడ రోడ్లు కూడా వేయని పరిస్థితి ఉంది. ఒక 3, 4 రోడ్లు తప్ప. జగన్ అదంతా చేసుంటే జగన్‌కి ఆ క్రెడిట్ వచ్చేది. కానీ అక్కడ అమరావతిని పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో ఆగిపోయింది. 5 ఏళ్లలో ఏమీ జరగలే. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే శరవేగంగా పరుగులు పెట్టిస్తోంది. ఓ పక్కన ప్రజాప్రతినిధుల భవనం, మొన్న న్యాయమూర్తుల భవనం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు పరుగులు తీస్తోంది. అమరావతిలో కీలకమైనటువంటి 9 లేన్ల రోడ్డు. ఈ రోడ్డుకి సెంట్రల్ బీఆర్టీఎస్తో పాటు 2 వైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు ఉంటాయి. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే రోడ్లు N1, N17 అన్నీ ఈ రోడ్డుకి కలుస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే దొండపాడు నుంచి తాడేపల్లి దాకా NH16 దాకా రోడ్డు మొత్తం పొడవు 21.77 కిలోమీటర్లు. మొత్తం 3 దశల నిర్మాణాలు ఉంటాయి. ఫేజ్ 1 14.35 కిలోమీటర్లు దొండపాడు నుంచి వెంకటపాలెం వంతెన మంత్రిఆశ్రమం దాకా గతంలో 2019కి ముందు పూర్తయిపోయింది. ఫేజ్ 2 వచ్చేటప్పటికి 3.92 కిలోమీటర్లు వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు, అంటే 2 స్టీల్ బ్రిడ్జిలతో కలిపి ప్రస్తుతం పూర్తయింది అది. ఫేజ్ 3 వచ్చేటప్పటికి 3.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ క్యారిడార్. అలాగే స్టీల్ బ్రిడ్జి 1 వచ్చేటప్పటికి 110 మీటర్లు ఉండవల్లిలోని బకింగ్హామ్ కెనాల్ మీద. అట్లాగే స్టీల్ బ్రిడ్జ్ 2 వచ్చేటప్పుడు 280 మీటర్లు కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీద. ఓవరాల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమవుతున్నటువంటివి ఇవేనమాట.